హాయ్ మిత్రులారా, మీలో ఒక్కడిని. సమాజంలో జరుగుతున్న మార్పులు టాపిక్ సోషల్ మీడియా. ఇప్పటి వరకు మనం ఏదైనా తెలుసుకోవాలనుకుంటే వాడే చూసే మొట్టమొదటి ప్లాట్ఫామ్ సోషల్ మీడియా. మనము గతంలో ఏదైనా తెలుసుకోవాలి అంటే చూసేది, చదివేది న్యూస్ పేపర్. కానీ మనం ఇప్పుడు చూసేదేంటి? సోషల్ మీడియాని చూసి నేర్చుకుంటున్నామా లేకపోతే ఖరాబ్ అవుతున్నామా అనేదే ప్రశ్న. అంటే నా ఉద్దేశం, ఈ రోజుల్లో నేను చూసిన సంఘటనల ఆధారంగా చెప్పాలి అంటే, మనల్ని చెడు ఆకర్షిస్తుందా లేక మనం చెడుకు బానిసలమవుతున్నామా? మంచితనాన్ని గుర్తించే విచక్షణను మనం కోల్పోతున్నామా? ఈ అనంతమైన ప్రయాణంలో అసలు మనం ఏం తెలుసుకుంటున్నాం? నాకు ఒక ఊరిలో జరిగిన సంఘటన మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను భిక్షాటన చేస్తుండగా ఒక ఊరిలో ఒక సంఘటన జరిగింది. అది మీకు చెబుతా. ఒక 40 సంవత్సరముల యువతి చనిపోయింది. తాను యమలోకానికి వెళ్ళింది. కాని ఆమె మరలా తిరిగి వచ్చింది. వచ్చిన తరువాత చేతులు కాళ్ళు తడుముకుంటూ లేచి బంధువులను అడిగింది, నన్ను ఎందుకు కింద పడుకోబెట్టారని. అమ్మ, మీరు చనిపోయారనుకొని కింద పడుకోబెట్టాము. అవునా అని లేచిన కొద్ది రోజుల తర్వాత తనకు జరిగిన సంఘటనని వాళ్లకు ఇలా చెప్పింది. నన్ను యమభటులు వచ్చి యమలోకానికి తీసుకువెళ్లడం జరిగింది. రా, యమలోకానికి వెళ్దాం. అక్కడ నేను కాదు అని తెలిసి వేరే వ్యక్తిని తీసుకుని వచ్చినందుకు భటులను కూడా శిక్షించాడు ఆ యముడని చెప్పింది. యముడు ఆ యువతుని కిందికి పంపించాడు. ఆమె వస్తుండగా కొన్ని దృశ్యాలు చూసింది. యముడు అక్కడ కొంతమందిని నూనెలో వేయించడం, సూదులతో పొడవడం చూశాను అని చెప్పింది. ఆ యువతి తనలోకి తాను రావడం జరిగింది అని చెప్పింది బంధువులకు. ఇది నిజమని బంధువులకు, తన పిల్లల పెద్దలకు, చుట్టుపక్కల వాళ్లందరికీ చెప్పడం జరిగింది. ఇప్పటికైనా తెలిసిందా మనం కింద చేసే పాపాలకు పైన మనకు శిక్షలుంటాయని? ఇప్పటికైనా తెలుసుకోండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలను కావాలి చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.